హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చావు బ్రతుకుల మధ్య ఉన్న తాండవంని కలిసి కుట్టియే తన కన్న కూతురు అని నిజం తెలుసుకొని జీవన ఇందుమతిలకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సూర్య. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఆదిత్యకి చిన్న యాక్సిడెంట్ అయిందని ఫోన్ కాల్ రావడంతో ఆనంది చాలా కంగారుగా హాస్పిటల్కి వెళ్తుంది. ఆదిత్యకి చెయ్యికి దెబ్బ తగలడం చూసి ఆనంది షాక్ అయిపోయి కంగారు పడుతుంది. ఏంటి ఆదిత్య గారు, ఏం జరిగింది అని అనగానే, ఏం లేదు ఆనంది, కార్ డోర్ తీస్తూ ఉంటే చెయ్యి అందులో నలిగిపోయింది, చిన్న దెబ్బే అని అనగానే, ఏంటి ఆదిత్య గారు చిన్న దెబ్బ అంటారేంటి అని ఆనంది కంగారు పడుతుంది. అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి, కంగారు పడవలసిన అవసరం ఏం లేదమ్మా, చిన్న దెబ్బే, తగ్గిపోతుంది, మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని అనగానే ఇక ఆనంది సరే అని ఆదిత్యని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. మరో పక్క తాండవం జీవన చెట్ల పొదల్లో పెట్టిన ఆ డబ్బులున్న బ్యాగుని తీసుకోవడం కోసం ఆ డబ్బు దగ్గరికి వస్తూ ఉంటాడు. తాండవం అక్కడికి వచ్చి డబ్బు తీసుకుంటూ ఉంటే అప్పుడే జీవన ఇందుమతి ప్లాన్ ప్రకారం తాండవంని చంపేయడం కోసం ఒక పెద్ద కర్రతో తాండవం తలపైన బలంగా కొట్టేస్తారు. దాంతో తాండవం అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అవి చూసి జీవన ఇందుమతి చాలా సంతోషపడతారు. పెద్దమ్మ, మనకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఈ 25 లక్షలు పెద్ద లెక్కేమీ కాదు, కాకపోతే నేనే గౌరీ ప్రసాద్ గారి అసలైన మనవరాల్ని కాదు అని వీడికి తెలిసిపోయింది, అందుకే వీడు ఈ నిజాన్ని బయట పెట్టకూడదు అని వీడిని చంపేయాలని మనం ప్లాన్ చేశాం అని అంటూ ఉంటే, ప్లాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను జీవన, ముందు వాడు చచ్చాడో లేదో చూడు అని అనగానే ఇక జీవన తాండవం ముక్కు దగ్గర శ్వాసని చెక్ చేస్తుంది. పెద్దమ్మ, వీడు చచ్చాడు అని అనగానే, కానీ ఈ శవాన్ని ఇక్కడే ఉంచడం మనకంత మంచిది కాదు జీవన, దీన్ని ఎక్కడికో షిఫ్ట్ చేయాలి అని అనగానే, ఎక్కడికి పెద్దమ్మ అని జీవన అంటుంది. అప్పుడే చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటే దగ్గరలో ఉన్న గ్యారేజ్ దగ్గర సీను ఆదిత్య కార్ని తీసుకొస్తాడు కదా, ఆ కార్ కనిపిస్తుంది. అది చూసి ఇక ఇందుమతి, అదిగో అక్కడ ఎవరిదో కారు ఉంది, ఇప్పుడు ఈ శవాన్ని తీసుకెళ్ళి ఆ కార్ డిక్కీలో పడేసామనుకో, మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు, మనం సేఫ్గా ఉండొచ్చు అని అనగానే జీవన, అలాగే పెద్దమ్మ అని తాండవాన్ని ఇద్దరూ పట్టుకొని ఆ కార్ డిక్కీలో పడేసి ఏమీ తెలియనట్టు అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతారు. ఇక అప్పుడే సీను కూడా తన పని పూర్తి చేసుకొని అక్కడ, అమ్మాడి ఆదిత్య నన్ను ఎంత తిట్టుకున్నారో ఏంటో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి అని సీను అయితే కార్ని తీసుకొని ఆనంది ఇంటి దగ్గరికి వస్తాడు. ఇక అక్కడికి వచ్చి కార్ని ఇంటి బయట స్టాప్ చేసి ఆనంది ఆదిత్య వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అమ్మాడి అని అనగానే, సీను అని ఆనంది అంటుంది. ఆదిత్య చేతికి కట్టు ఉండడం చూసి సీను, అదేంటి ఆదిత్య బాబు, ఏం జరిగింది అని అనగానే ఇక ఆదిత్య, ఏం లేదు సీను, చిన్న యాక్సిడెంట్ అని అనగానే, గదేంది ఆదిత్య బాబు, మీకు యాక్సిడెంట్ జరుగుడేంది అని సీను అంటూ ఉంటాడు. టైం బాగోలేనప్పుడు అలాగే జరుగుతుంది సీను అని అనగానే ఇక సీను, అలాగే అమ్మాడి, నాకు చాలా అర్జెంట్ పనులున్నాయి, నేను ఈరోజు సాయంత్రం మళ్ళీ వస్తాను అని అనగానే, అలాగే సీను, ఆదిత్య గారికి చిన్న దెబ్బే కదా, నేను చూసుకుంటాను అని ఆనంది చెప్పగానే సీను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆనంది అయితే ఆదిత్యని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక రైడ్ ఉందని ఆదిత్యకి మెసేజ్ వస్తుంది. అది చూసి ఆదిత్య, ఆనంది
నాకు ఇప్పుడే ఒక రైడ్ వచ్చింది, నేను వెంటనే వెళ్ళాలి ఆనంది అని అనగానే, అదేంటండి ఇప్పుడు మీ చెయ్యికి దెబ్బ తగిలింది, కార్ ఎలా డ్రైవ్ చేయగలరు అని అనగానే, పర్వాలేదానంది, నాకు బాగానే ఉంది, నాకు తెలుసు కదా నేను చేయగలను లేదో అని, నేను వెళ్ళొస్తాను ఆనంది. నువ్వు కూడా ఆఫీస్ నుండి చాలా కంగారుగా వచ్చేసినట్టున్నావు, అసలే ఈరోజు ఫస్ట్ డే, నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళానంది అని ఆదిత్య చెప్పి చాలా హడావిడిగా కార్ దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి కార్ డిక్కీలో ఏదో క్లాత్ బయటికి ఉండడం చూసి ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇదేంటి అని కార్ డిక్కీని ఓపెన్ చేయగానే ఆ డిక్కీలో తాండవం కనిపిస్తాడు. తాండవంని చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ ఆనంది కూడా ఆదిత్య గారు అని అక్కడికి వచ్చేసరికి కార్ డిక్కీలో తాండవం శవం కనిపించి ఉంటుంది. అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తాండవం అని అనగానే ఈ ఆదిత్య, తాండవమా అంటే ఇతనెవరో నీకు తెలుసా ఆనంది అని అనగానే, తెలుసండి, ఇతనెవరో కాదు, కర్పకం భర్త తాండవం, మొన్నే నాకు గుడి దగ్గర కనిపించాడు అని చెప్పగానే ఈ ఆదిత్య షాక్ అయిపోతాడు. అయినా తాండవం డిక్కీలోకి ఎట్లొచ్చిండు అని అనగానే, అదే నాకు అర్థం కావట్లేదు ఆనంది అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఇంతలోనే పోలీసులు అక్కడికి వస్తారు. పోలీసులు అక్కడికి రావడం చూసి ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పోలీసులు అక్కడికి వచ్చి, ఇదన్నమాట సంగతి, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, మీరు హత్య చేసి ఈ శవాన్ని మాయం చేయాలని చూస్తున్నారా అని అనగానే ఇక ఆదిత్య ఆనంది షాక్ అయిపోతారు. ఇక ఆదిత్య, అదేంటండి మేము హత్య చేయడం ఏంటి అని అనగానే, ఈ కార్కి డ్రైవర్ ఎవరు అని అంటాడు. ఇక ఆదిత్య, నేనే సార్ అని అంటూ ఉంటే, మరి ఆ కార్ డిక్కీలో ఉన్న అతన్ని నువ్వే చంపినట్టు కదా అని చెప్పగానే ఆదిత్య ఆనంది షాక్ అయిపోతారు. లేదు సార్, నేను ఇతన్ని చంపలేదు, అసలు ఇతను ఎవరో కూడా నాకు తెలీదు అని ఆదిత్య అంటూ ఉంటే, అవన్నీ కోర్టులో తేల్చుకుందాం, ముందు స్టేషన్కి నడవండి అని ఆదిత్యని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఈ ఆనంది అయితే చాలా బాధపడుతూ ఆదిత్య గారు అని ఆ పోలీస్ వ్యాన్ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. మరో పక్క ఆదిత్య అరెస్ట్ అయ్యాడని తెలుసుకొని ఇక సునంద, శశికాంత్, చైతన్య అందరూ కూడా షాక్ అయిపోయి ఆదిత్యని చూడ్డానికి స్టేషన్కి వెళ్తారు. ఇక ఎస్ఐ గారు తాండవంకి పోస్ట్ మార్టం నిర్వహించడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తారు. అప్పుడే అక్కడే ఉన్న కానిస్టేబుల్ తాండవం చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే తాండవం పల్స్ పనిచేస్తూ ఉంటుంది. అది చూసి కానిస్టేబుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సార్, ఇతనికి ఇంకా పల్స్ పనిచేస్తుంది సార్ అని అనగానే ఇక ఎస్ఐ షాక్ అయిపోతారు. నిజమా? అయితే అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అసలు నేరస్తులు ఎవరో, అతను ఎవరు చంపాలనుకున్నారో అతనే చెప్తాడు అని చెప్పగానే ఇక కానిస్టేబుల్స్ తాండవంని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక డాక్టర్ తాండవంకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఈ విషయం ఎస్ఐ కానిస్టేబుల్ ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచుతారు. ఇక ఆదిత్య స్టేషన్లో ఉండడం చూసి ఆనంది, సునంద కుటుంబం మొత్తం కూడా అక్కడికి వెళ్తారు. సునంద కుటుంబం అక్కడికి వెళ్ళేసరికి ఆనంది ఆదిత్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సునంద, శశికాంత్, చైతన్య ఆదిత్యని అలా స్టేషన్లో చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సునంద, రేయ్ ఏంట్రా నువ్వు హత్య చేయడం ఏంటి, చీమ కూడా అపకారం చెయ్యను, నువ్వు హత్య చేయడం ఏంట్రా అని అనగానే ఈ ఆదిత్య, అదే అర్థం కావట్లేదమ్మా, నా కార్ డిక్కీలో శవం కనిపించింది, అందుకే నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అని అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక శశికాంత్, ఏంట్రా
ఇలా జరుగుతుంది అని అంటూ ఉంటే ఇక సునంద ఆనందిని చూస్తూ ఎందుకు జరగదండి, మన కుటుంబానికి మన కొడుకు జీవితానికి శనిలా దాపరించింది కదా ఈ మహాతల్లి ఎక్కడుంటే అక్కడ సర్వనాశనం. ఆ మనుషులు ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఈ ఆనంది నా కొడుకు జీవితంలోకి వచ్చినప్పటి నుండి వాడికి ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేకుండా చేసింది అని సునంద ఆనందిని తిడుతూ ఉంటే ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఆదిత్య కూడా చాలా బాధపడుతూ అమ్మ, ఇందులో ఆనంది తప్పేమీ లేదు, తననెందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అంటూ ఉంటే నీకు తెలీదురా, ఈ ఆనంది ఎక్కడ ఉంటే అక్కడ శనిలా దాపరిస్తుంది అని తిడుతూ ఉంటే చైతన్య శశికాంత్లు కూడా సునందకి నచ్చ చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే సునంద ఆనందితో చూడు, నా కొడుక్కి ఏమైనా జరగాలి, నిన్ను జీవితంలో క్షమించను, నా కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని సునంద అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది, మా అమ్మ అన్న మాటలు పట్టించుకోకు అని అంటూ ఉంటే లేదు ఆదిత్య గారు, అత్తయ్య గారు అన్నట్టు నేను మీ జీవితంలోకి వచ్చినప్పటి నుండి మీకు ఎప్పుడు కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి అని ఏడుస్తూ ఉంటే ఆదిత్య ఏంటానంది, నువ్వు నా అదృష్ట దేవతవి, అంతేకాని నువ్వు నాకు దరిద్రమేంటి అని అంటూ ఉంటే ఈ ఆనంది ఆదిత్య గారు మీరేమీ కంగారు పడకండి, ఈ కేస్ నేను టేకప్ చేస్తాను, మిమ్మల్ని ఈ నిర్దోషి అని అసలు ఈ నేరం చేసిన వాళ్ళు ఎవరో నిరూపించి శిక్ష పడేలా చేస్తాను అని అనగానే నాకు తెలుసానంది నువ్వు ఏదైనా చేస్తావని అని అనగానే ఇక ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. మరో పక్క ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తాండవంకి స్పృహ వస్తుంది. తాండవంకి స్పృహ రాగానే తనని జీవన ఇందుమతి చంపాలనుకున్న విషయం గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే నేనెక్కడున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక సిస్టర్ డాక్టర్ అక్కడికి వస్తారు. ఇక తాండవంని చూసి మీరు ఇప్పుడే అంత ఆవేశపడొద్దు అని అంటూ ఉంటే ఇక తాండవం నేను చస్తానో బ్రతుకుతానో తెలీదు, నేను డబ్బు కోసం ఆశపడి నిజాన్ని దాచాలని చూశాను, కానీ ఆ రాక్షసి నన్నే చంపాలని చూసింది, ఇప్పటికైనా నిజం బయట పెడితే నిన్ను ప్రశాంతంగా చచ్చిపోవచ్చు అని తాండవం అనుకొని ఇక వెంటనే కానిస్టేబుల్ గారు నేను లాయర్ సూర్య గారితో మాట్లాడాలి, ఒక్కసారి సూర్య గారిని హాస్పిటల్కి తీసుకొస్తారా అని అనగానే కానిస్టేబుల్ వాళ్ళంతా షాక్ అయిపోతారు. సార్ ప్లీజ్ సార్, నేను చనిపోయేలోపు సూర్య గారికి ఒక నిజం చెప్పాలి అని అనగానే ఇక కానిస్టేబుల్ సరే అని సూర్యకి ఫోన్ చేస్తారు. ఇక సూర్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అనగానే లాయర్ సూర్య గారేనా అని అంటూ ఉంటే అవును మీరెవరు అని అనగానే మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ మాట్లాడుతున్నాం, ఇక్కడ హాస్పిటల్లో తాండవం అనే పేషెంట్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని అనగానే సూర్య ఇక వెంటనే సరే అని హాస్పిటల్కి బయలుదేరుతారు. సూర్య హాస్పిటల్కి వచ్చేసరికి తాండవం స్పృహలో ఉండడు. ఇక సూర్య అక్కడే ఉండి తాండవం అని పిలవగానే తాండవంకి స్పృహ వస్తుంది. ఇక కళ్ళు తెరిచి సూర్యాని చూసి షాక్ అయిపోతాడు. సూర్య కూడా తాండవంని చూసి గుర్తుపట్టి షాక్ అయిపోతారు. మీరు ఆ రోజు గుడి దగ్గర కనిపించారు కదా, మీరు నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకోవడం ఏంటి? ఈ పరిస్థితుల్లో ఉండి మీ ఇంట్లో వాళ్ళతోనో మీ భార్యతోనో మీ పిల్లలతోనో కాకుండా నాతో మాట్లాడాలని ఇక్కడికి రమ్మని చెప్పారు, అంత ముఖ్యమైన విషయం ఏంటండి అని సూర్య అడగగానే ఇది చాలా ముఖ్యమైన విషయం బాబు, ఈ నిజాన్ని నేను బయట పెట్టకూడదనే నన్ను ఈరోజు చంపాలని చూశారు, నేను చచ్చేలోపు ఈ రహస్యం మీకైనా తెలియాలి, కాదు మీకే తెలియాలి
అందుకే మిమ్మల్ని రమ్మని చెప్పాను అని అనగానే సూర్య షాక్ అయిపోతాడు. ఏంటా రహస్యం అని అనగానే ఇక తాండవం మీ కూతురుగా చెల్లమనవుతున్న ఆ జీవన మీ సొంత కూతురు కాదు సూర్యబాబు అని చెప్పగానే సూర్య షాక్ అయిపోతాడు. తాండవం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జీవన నా కూతురు కదా అని అంటూ ఉంటే లేదు బాబు మీరు పొరపాటు పడుతున్నారు. ఆ జీవన ఆ ఇందుమతి చెల్లెలు కూతురు అని చెప్పగానే సూర్య షాక్ అయిపోతారు. ఆ జీవన కన్న తండ్రి చచ్చిపోయారు. జీవన గుడి మెట్ల దగ్గర అడుక్కు తినేకుంటూ ఉండేది. అలాంటి జీవనని తీసుకొచ్చి మీ కూతురు స్థానంలో పెట్టింది ఇందుమతి. అంతేకాదు వాళ్ళు మీ దగ్గరి ఆస్తిని జీవన అత్తవారింటి ఆస్తిని కాజేయాలని పక్కా ప్లాన్తో ఉన్నారు బాబు అని చెప్పగానే సూర్య షాక్ అయిపోతారు. లేదు తాండవం జీవన నా కన్న కూతురు కాకపోతే మరి నా కూతురు ఎక్కడుంది అని అనగానే అయ్యో సూర్యబాబు మీ కన్న కూతురు మీ కళ్ళెదురుగానే ఉన్నా కూడా మీరు గుర్తుపట్టలేకపోయారు అని అంటూ ఉంటే ఏంటి తాండవం ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును సూర్యబాబు మీ రక్తం పంచుకొని పుట్టిన మీ కన్న కూతురు ఎవరో కాదు మీరు సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న కుట్టినే బాబు కుట్టినే మీ కన్న కూతురు అని చెప్పగానే సూర్య షాక్ అయిపోతారు. ఇక తాండవం జరిగిన విషయం మొత్తం కూడా సూర్యతో చెప్తూ ఉంటారు. తాండవం కుట్టిని ఎత్తుకెళ్ళడం ఇదంతా కూడా సూర్యతో చెప్పేసరికి సూర్య షాక్ అయిపోతారు. ఇక నమ్మలేకపోతూ ఉంటాడు. తాండవం నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటే చనిపోయేవాడెవ్వడు కూడా అబద్ధం చెప్పడు సూర్యబాబు. నా భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను జీవన మీ సొంత కూతురు కాదు కుట్టినే మీ సొంత కూతురు అని చెప్పగానే సూర్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఈ రహస్యం నేనెక్కడ బయట పెడతాను అని ఇందుమతి జీవన నన్ను చంపాలని చూశారు బాబు అని తాండవం చెప్పగానే సూర్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.